హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము హెచ్టిఎంఎల్లో లిస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్. హెచ్టిఎంఎల్లో లిస్ట్స్ అనేవి 3 రకాలుగా ఉన్నవి. ఒకటి అన్ఆర్డర్ లిస్ట్ టైప్ ఒకటి ఉంది, రెండవది ఆర్డర్ లిస్ట్ టైప్ అండ్ మూడవది డిస్క్రిప్టివ్ లిస్ట్ టైప్స్ అని చెప్పేసి ఉన్నవి. ఈ వీడియోలో మనము అన్ఆర్డర్ లిస్ట్స్ అనేవి మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే ముందుగా 3 రకాల లిస్ట్ టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఈ 3 రకాల లిస్ట్ టైప్లో మనం ఏ రకమైన లిస్ట్ క్రియేట్ చేయబోతున్నామో ముందు దానికి మనము హెచ్టిఎంఎల్లో చెప్పాలి. సో మనం ఇప్పుడు అన్ఆర్డర్ టైప్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానిలో అన్ఆర్డర్ టైప్ లిస్ట్ క్రియేట్ చేయడానికి మనము యుఎల్ అనే ఒక ట్యాగ్ తీసుకోవాలి. యుఎల్ అంటే ఏంటి అంటే అన్ఆర్డర్ లిస్ట్. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో దీనిలో మీరు లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే అన్ఆర్డర్ లిస్ట్ తర్వాత మీరు దాని లోపల లిస్ట్ అనేది ఏదైనా క్రియేట్ చేయాలి అంటే ముందుగా ఎల్ఐ అని ఇవ్వాలి. సో లిస్ట్ అంటే ఏంటో ఇప్పుడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పుడు అర్థమవుతుంది, మీరు వాటిని చూడగానే మీకు అర్థమవుతుంది. సో లిస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. నేను ఇక్కడ లిస్ట్లో హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఇచ్చాను. ఇవ్వగానే ఇక్కడ చేంజెస్ అనేవి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి లిస్ట్ అనేది ఎలా వచ్చిందో. ఒకవేళ ఇప్పుడు నేను దీని తర్వాత ఇంకొక లిస్ట్ అనేది ఇస్తున్నాను. లిస్ట్ అని ఇచ్చేసి జస్ట్ ఆ లిస్ట్ అనే ట్యాగ్ని ఎంటీగా ఉంచాను అనుకుందాం. సో అసలు ఎంటీగా ఉంచితే ఏం జరుగుతుందని చూడడం కోసం సో నేను అలా ఎంటీగా ఉంచి రిఫ్రెష్ చేసిన తర్వాత జస్ట్ మీరు చూసారు కదా బుల్లెట్ పాయింట్ అనేది వస్తుంది. దానిలో కంటెంట్ లేకపోతే ఇలాగ బుల్లెట్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నానంటే సిఎస్ఎస్ అని చెప్పేసి ఇచ్చాను. ఇవ్వగానే మరలా రిఫ్రెష్ చేశాను. చూడండి దానిలో కంటెంట్ ఇవ్వగానే ఇలాగ మనకి లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇంకొకటి ఎల్ఐ ట్యాగ్ అని తీసుకొని దాని లోపల ఇంకొకటి జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇలా సేవ్ చేశాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇలాగ జావా స్క్రిప్ట్ అనే ఇలాగ ఒక అన్ఆర్డర్ లిస్ట్లో నేను 3 రకాల లిస్ట్స్ అనేవి క్రియేట్ చేశాను. అసలు అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇలాగ జస్ట్ బుల్లెట్ పాయింట్స్ వచ్చి ఇలాంటి వాటిని అంటే నెంబర్స్ ఏదైతే లేదో కౌంటింగ్ ఏదైతే వాటికి ఉండదో వాటిని అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు మనము కావాలనుకుంటే నెస్టింగ్ హెచ్టిఎంఎల్లో ఉన్న నెస్టింగ్ నేచర్ యూజ్ చేసుకొని మనము లిస్ట్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అవి ఎలాగంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్లో కొన్ని పాయింట్స్ని డివైడ్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని తర్వాత ఇలాగ దీనితో పాటు కాకుండా ఈ జావా స్క్రిప్ట్ తర్వాత ఇలాగ పాయింట్స్ కాకుండా దానికి కొంచెం ముందుకు వచ్చి జావా స్క్రిప్ట్ ఈ లిస్ట్ లోపల ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేస్తున్నాను అంటే జావా స్క్రిప్ట్ అనే లిస్ట్ ట్యాగ్ లోపల ఇంకొక అన్ఆర్డర్ ట్యాగ్ అనే లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను అంటే హెచ్టిఎంఎల్లో ఉన్న నెస్టింగ్ నేచర్ యూజ్ చేసుకొని నేను క్రియేట్ చేస్తున్నాను. సో అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను యువెల్ అని చెప్పేసి ఇచ్చాను. దాని లోపల నేను ఇంకొక ఎల్ఐ క్రియేట్ చేస్తున్నాను. క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చాను. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. చూసారు కదా ఇక్కడ ఎలా వచ్చిందో. జావా స్క్రిప్ట్లో రకాలు మనం ఇలా డిస్టింగ్విష్ చేయడానికి మనం ఇంకా దాని లోపల నెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇలాగ మనకు వచ్చింది. ఇంకొక లిస్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాను. సో ఇలా ఇవ్వగానే నేను మరలా రిఫ్రెష్ చేస్తున్నాను. ఇలాగా మీకు ఎన్ని రకాలు ఈ లిస్ట్ లోపల మరలా మీరు కావాలనుకుంటే ఇంకొక ఎన్ని లిస్టులు అయినా మీరు అలాగా క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి ఇలాగా మీరు నెస్టింగ్ నేచర్ యూజ్ చేసుకొని మనము లిస్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చేంజెస్ అనేవి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. చూసారు కదా ఇలాగా లిస్ట్ లోపల లిస్ట్ ఇలాగ నెస్టింగ్ నేచర్ యూజ్ చేసుకొని నేను లిస్ట్స్ అనేవి క్రియేట్ చేశాను. అంటే బేస్డ్ ఆన్ మీకు రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇలాగ నెస్టింగ్ నేచర్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలాగ లిస్ట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేది మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది వీటన్నింటినీ కంటైన్ చేసుకునేది ఈ అన్ఆర్డర్ లిస్ట్. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ కాకుండా వేరే కూడా ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఇలాగ కూడా ఇవ్వచ్చు. సో అది ఎలాగూ అంటే
స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని, ఇన్లైన్ స్టైల్ యూజ్ చేసుకొని, సిఎస్ఎస్ యూజ్ చేసుకొని మనము ఈ లిస్ట్ స్టైల్ టైప్ అనేది, వీటి టైప్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. సో దానికి స్టైల్ యాట్రిబ్యూట్ మనం తీసుకున్నాము. దానిలో లిస్ట్ స్టైల్ టైప్ అనే ఒక ప్రాపర్టీని తీసుకొని దానిలో మీకు ఏ రకమైన వాల్యూని కావాలో మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో కావాలంటే చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుంది, సర్కిల్ అని, డెసిమల్ అని, ఆర్మినీ అని చెప్పేసి, ఈయన డిస్క్ అని చెప్పేసి ఇలా వీటన్నిటిని సజెస్ట్ చేస్తుంది. మనకి డిఫాల్ట్గా సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను వాటిని ఏం చేస్తున్నా అంటే డిస్క్ కింద నేను ఇచ్చాను. ఇవ్వగానే చూడండి, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. ఓకే, ఇక్కడ డిస్క్ అన్నా సరే, సర్కిల్ అన్నా సరే ఒకే రకమైన వాల్యూస్ చూపిస్తుంది. సో అందుకని నేను ఏం చేశానంటే స్క్వేర్ కింద చేంజ్ చేసి చూశాను. చూడండి, ఇక్కడ ఇంతకుముందు సర్కిల్లా ఉన్నాయి, డిస్క్లా ఉన్నాయి, ఏమైపోయాయంటే ఇక్కడ మనకి స్క్వేర్ లాగా చేంజ్ అయిపోయాయి. సో ఇలాగ మనము లిస్ట్ స్టైల్ టైప్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ స్టైల్ టైప్లో నెంబర్ ఆఫ్ లిస్ట్ స్టైల్ టైప్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా నేను devdocs.ioలోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను లిస్ట్ స్టైల్ టైప్ అని. సెర్చ్ చేయగానే చూడండి, దానికి సంబంధించిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, మీరు కావాలి అంటే ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ స్పేస్ కౌంటర్ అని ఇక్కడ ఇలా చూపిస్తుంది, అండ్ డిస్క్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది, సర్కిల్ అని ఇలా చూపిస్తుంది. సో డిస్క్ అంటే ఇలా చూపిస్తూ ఉంటుంది, సర్కిల్ అంటే ఇలా చూపిస్తూ ఉంటుంది, అండ్ మనకి నచ్చిన ఓన్లీ మనకి కస్టమైజ్డ్ ఇమేజెస్ కూడా మనము పెట్టుకోవచ్చు. ఇలాగ మనము నచ్చిన వాల్యూస్ ఇక్కడ ఇవ్వడం వల్ల లిస్ట్ స్టైల్ టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా ఒకసారి రిఫర్ చేయండి, వీడియోని మరలా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. దీని కంటిన్యూషన్ పార్ట్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.